హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు డే వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు తీసిన వీడియో అండి. అలాగే మీకు అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అయితే వేస్తున్నానండి. ఇంకా మనకి పండగ అంటేనే రంగురంగుల ముగ్గులు ఇవే కదండి గుర్తొస్తాయి ఎక్కువగా. ఇంకా కనుమ స్పెషల్గా మా ఇంట్లో అయితే గారెలు చేసి అలాగే పుట్నాల చట్నీ అయితే చేశానండి. అలాగే ముందు రోజు చేసిన మెంతికూర పచ్చడి ఉంది. ఆల్రెడీ మెంతికూర పచ్చడిని ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా అందరం టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని వంటకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకి వాటర్ ఇద్దామనేసి కొంచెం సేపు పైకి అయితే వెళ్ళానండి. ఇంకా పిల్లలైతే కైట్స్ అయితే ఎగరేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారండి. ఈ పిల్లలు చేసే పనిలో ఈ పిల్లలు ఉన్నారు. ఇంకా కాకపోతే వంట చేసుకుంటూ ఉంటే కుదరదు కదండి, మధ్య మధ్యలో పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండాలి కదా. ఇంకా ఇక్కడైతే కైట్స్ అయితే ఎగరేసుకుంటూ ఉన్నారండి పిల్లలు. కనుమ రోజు మీరంతా ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా బాబుకి అయితే ఫెస్టివల్స్ అన్నింటిలో కల్లా సంక్రాంతి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అండి తనకి. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే అవుతూ ఉందండి. ఇంకా మా ఇంట్లో స్పెషల్ అయితే చికెను అలాగే రైస్ అయితే పెట్టేశాను. పిల్లలు ఇంకా బగారా రైస్ చేయమన్నారు కానీ నేను ఎప్పటికీ చేసేసానండి, వాళ్ళు తర్వాత చెప్పారు. ఇంకా ఇది వచ్చేసి నైట్ కంటిన్యూషన్ వీడియో అండి. ఈవినింగ్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. ఇంకా పాలు అవన్నీ వేడి చేసి పెట్టేశాను తోడేయటానికి. ఇంకా చపాతీ అయితే చేశానండి. మార్నింగ్ చేసిన చికెన్ని లైట్గా వేడి చేసేసాను. ఇంకా చపాతీ అయితే చేసేసానండి. కనుమ రోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముక్కనుమ రోజు ఇలా ముగ్గు అయితే వేశాను. ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా రథం ముగ్గు అయితే వేశానండి. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ రథం ముగ్గుకైతే కలర్స్ ఆల్మోస్ట్ తనే వేసింది. ఎందుకంటే నేను ముగ్గు వేస్తూ ఉంటే ఇంకా ముగ్గు చిన్నగా ఉంది కదా అని చెప్పేసి కలర్స్ అయితే తనే వేసిందండి. ఇంకా కింద పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. స్టెప్స్ చిమ్ముకోవడం అన్నీ అయిపోయాయండి. ఇంకా పైకి వచ్చిన తర్వాత మిషన్లో బట్టలు అన్నీ వేసేసాను. ఇంకా ఇల్లు అన్నీ చిమ్మేసుకుని మాఫింగ్ అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ వచ్చేసి ఎర్రకారం చేసి పల్లీ చట్నీ అయితే చేశానండి. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే డే బై డే వేస్తానండి దోశ ఇడ్లీ అలా. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైతే చాలా మటుకు దోశ వేస్తానండి. ఇంకా మీలో ఎంతమందికి ఎర్రకారం దోశ ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో అయితే ఎర్రకారము దోశ పల్లి చట్నీ అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఈరోజుతో పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోయాయి. ఇంకా కనుమ రోజు మేమే స్కూల్ ఉన్నా పంపించలేదండి. అలాగే ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రైస్ ఐటెంని అయితే చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అందరం టిఫిన్ అయితే చేసేసామండి. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇక్కడ నేను 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిని యాడ్ చేసేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పులను వేసుకుని బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నింటినీ వేసేసుకోవాలండి కొంచెం కొంచెంగా. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి షాజీరాని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
ఒక పెద్ద ఆనియను అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుని వీటిని ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వచ్చేసి బంగాళదుంప ముక్కలు, 1 అరకప్ వచ్చేసి పచ్చి బఠానీ, 1 చిన్న టమాటా, 1 క్యారెట్, అలాగే 7-8 బీనిస్కాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఈ కూరగాయలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిపిన తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గుప్పెడు వచ్చేసి పుదీనా, 1 గుప్పెడు వచ్చేసి కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనము బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలండి. తీసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు మనము కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు 6 నిమిషాల తర్వాత రైస్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 80% మనకి రైస్ అనేది కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడి పలుకులను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్ని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారండి, ఏ మాత్రం మనకి అడుగు పట్టకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకైనా చాలా క్విక్గా చేయొచ్చండి. ఎప్పుడైనా మనకి కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కూడా ఇలా వెజ్ పులావ్ చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.